నేను పురుడు పోస్తున్నది ధర్మంలో, పార్టీలో కాదు. నా తల్లి నన్ను కన్నది ధర్మం మూలాలతో కన్నది. పుట్టంగానే పురుడు చేయడం, పేరు పెట్టడం, నామకరణం చేయడం, పుట్టు వెంట్రుకలు తీయడం, ఇవన్నీ ధర్మంలో మిళితమై ఉన్నాయా, పార్టీలో మిళితమై ఉన్నాయా? ధర్మమే కదా. నీకు పేరు పెట్టడము, నీకు అన్ని చేయించడము, అన్ని చేయడం అనేది ధర్మంతో కలగలుపుకొని వచ్చాయి కదా. నేను ధర్మంతో పుట్టాను, అందుకే ధర్మం ఫస్ట్. పెరిగి పెద్దగై నాకంటూ ఒక హోదా వచ్చిన తర్వాత పార్టీ నా ఇంటికి వచ్చింది, మధ్యలో వచ్చింది అది. నేను పుట్టింది ధర్మంలో అని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మాట్లాడితే వాళ్ళ కొరకే తప్పు చేస్తాను. నేనైతే చేస్తా. ఇప్పుడు మాకు సమాజంలో ప్రశ్నించాలంటే కొన్ని అడ్డొస్తున్నాయి. మేము ముక్కు మూసుకొని తపస్సు చేసి ఇక్కడే మంత్రాక్షితలు వదిలి, మా తపస్సును వదిలి ఏం చేయాలో చేస్తాం. సామ్రాజ్యాలు కూల్చగలం, నిలబెట్టగలం. యోగ బలం అటువంటిదే. కానీ బయట నిలబడి చేయాలంటే ఇప్పుడున్న కాలంలో కొంచెం ఇబ్బంది. మాకు ప్రతిరూపకంగా వారు పవన్ కళ్యాణ్ గారు నిలబడి మాట్లాడారు కాబట్టి ఇప్పటి నుంచి వారి వెనకాలే మేము కూడా ఉంటాం. ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్కి అపజయం అంటూ ఉండదు. ఏ సందర్భంలోనైనా ఎక్కడైనా వారిని గెలిపించే బాధ్యతలో నేను కూడా ఉంటాను.